నాడు వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అదిగో ప్రశాంతి నిలయం, అది భువిలో వెలసిన స్వర్గం, ఆనంద రూపుని క్షేత్రం, ఆ సత్యసాయి సన్నిధానం. అదిగో ప్రశాంతి నిలయం, అది భువిలో వెలసిన స్వర్గం, ఆనంద రూపుని క్షేత్రం, ఆ సత్యసాయి సన్నిధానం. అష్టదిక్కుల్లోన ఓంకార శబ్దాలు వినిపించే ఆలయం, అష్టదిక్కుల్లోన ఓంకార శబ్దాలు వినిపించే ఆలయం. ఎనలేని భక్తులు తను మర్చి సత్యసాయిని కీర్తించగా, చూడుమా దిగు నుంచి వచ్చిన దైవాన్ని కల్లార చూడుమా, వేడుమా దివ్య స్వరూపుని కరుణించమంటూ వేడుమా. అదిగో ప్రశాంతి నిలయం, అది భువిలో వెలసిన స్వర్గం, ఆనంద రూపుని క్షేత్రం, ఆ సత్యసాయి సన్నిధానం. రాముడయ్యా నాడు ఇలా అసురులను కూల్చగా, అవతారం దాల్చి అవని చేరే సాయిరాం. కృష్ణుడయ్యల నాడు ఈ సృష్టి ధర్మం తెలుపగా, గీత బోధన చేసిన దేవుడే సత్య సాయిరాం. ముక్కోటి దేవుళ్ళ ప్రతిరూపమే మన ముందున్న శ్రీ సత్య సాయిరాముడు. పాడుమా శ్రీ సత్య సాయి నామమే తారక మంత్రము, చేరుమా శ్రీ సాయి పాదాలే మోక్షానికి ఆది ద్వారము. అదిగో ప్రశాంతి నిలయం, అది భువిలో వెలసిన స్వర్గం, ఆనంద రూపుని క్షేత్రం, ఆ సత్య సాయి సన్నిధానం. పరసేవలోని ఎంతో పరమార్థం ఉందని, నేను అనే భావమే మనకున్న గర్వమని, ప్రతి ప్రాణిలోన దైవాన్ని చూడుమని, పై పైన సుఖాలేవి శాశ్వతాలు కావని, దివ్య ప్రేమతో సందేశం ఇచ్చిన శ్రీ సత్య సాయి మందిరం అదే. కోరుమా నిత్యం ఆ సత్య సాయి దీవెనలు ఇచ్చును, నిలువుమా నీ ఆపదల్లోన సాయి అభయాన్ని చూపును. అదిగో ప్రశాంతి నిలయం, అది భువిలో వెలసిన స్వర్గం, ఆనంద రూపుని క్షేత్రం, ఆ సత్య సాయి సన్నిధానం. జనులకు మార్గదర్శకుడుగా
ఇహ పరమూలిచ్చేటి ఆ మహాదివ్య పురుషుడు అజ్ఞాన చీకటులు మన నుంచి బాపగా అఖండమౌ జ్యోతిగా మన ఆత్మలో నిలిచే భ్రాంతిలో బ్రతికే జీవకోటికి కర్మసారము తెలియపరచగా వచ్చెనో వైకుంఠ వాసుడే శ్రీ సత్య సాయిగా వచ్చెనో ఇచ్చెనో సర్వ పాపహరణ విభూతి ప్రసాదమిచ్చెనో అదిగో ప్రశాంతి నిలయం అది భూమిలో వెలసిన స్వర్గం ఆనంద రూపుని క్షేత్రం ఆ సత్య సాయి సన్నిధానం అష్టదిక్కుల్లోన ఓంకార శబ్దాలు వినిపించే ఆలయం అష్టదిక్కుల్లోన ఓంకార శబ్దాలు వినిపించే ఆలయం శ్రీ సీతారాముల కళ్యాణం ప్రశాంతి నిలయంలో జరుపుకోవడానికి మాకు 27వ తారీఖు ప్రశాంతి నిలయంలో సీతారాముల కళ్యాణం జరుపుకుంటున్నాము. స్వామి ఇచ్చిన ఈ అవకాశం మహద్భాగ్యంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ ఇవాళ ఈరోజు అంకురార్పణగా పసుపు దంచుట, తలంబ్రాలు తయారు చేసుకుంటా బోటుతో తలంబ్రాలు చేయటం, పసుపు దంచుట కార్యక్రమాన్ని ఇవాళ అంకురార్పణ చేసుకుంటున్నాము. ఇది మహిళా విభాగ సభ్యులందరూ రాష్ట్రమంతా ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం తరఫున ఇక్కడ అల్వాల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. తర్వాత అందరం కలిసి ఇవాళ స్వామికి ప్రశాంతి నిలయంలో 27వ తారీఖున సమర్పించే అన్ని ఇవాళ ఈరోజు ఇక్కడ పూజ చేసి స్వామికి తీసుకెళ్తాము. సో ఆ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. సాయిరామ్. స్వామి మాట్లాడడం శ్రీ సీతారాముల కళ్యాణం పుట్టపర్తిలో స్వామిని అడిగాడిన ప్రదేశంలో మా తెలంగాణకి వచ్చిన భగవంతునికి తెలంగాణ దగ్గర తెలియజేస్తాం. ఈరోజు పురాతనగా స్వామివారి తలంబ్రాలు, స్వామివారి పసుపు దంచుడు కార్యక్రమం, స్వామివారికి పట్టు వస్త్రాలు, వివిధ రకాల స్వామివారి పూజల తలంబ్రాల దగ్గర నుంచి ఈరోజు
పాల్గొనే అవకాశాన్ని ఆ బంగారు స్వామి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం తరఫున స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై సాయిరామ్. స్వామి అయిన పాదపద్మలకు నమస్కరించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఒకే సమయాన్ని నిర్వహించడం మా అందరి అనుగ్రహం స్వామి ప్రసాదిస్తున్నారు అని చెప్పి భావిస్తూ ఈ నెల 27వ తారీఖున పొద్దున్న పుట్టపర్తి అయిన ప్రశాంతి నిలయంలో స్వామి మా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయి. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సత్యసాయి సేవా సమితి తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం జరుపుకునే శ్రీరాముని వేడుకలు ఈ సంవత్సరం భాగంగా ఈ నెల 27వ తారీఖు పుట్టపర్తిలో జరుగుతుంది. దాని భాగంగా ఫస్ట్ కార్యక్రమం మనకి వాళ్ళ హల్వాల్లో స్టార్ట్ చేస్తున్నాము. అందరూ రాష్ట్రం నుంచి నలుగురు నుంచి అన్ని జిల్లాలకు 30 జిల్లాలకి పిల్లలు జెంట్స్ అందరూ వచ్చి ప్రస్తుతానికి కార్యక్రమం పెట్టి ఇక్కడి నుంచి పట్టు వస్త్రాలు తలంబరాలు అన్నీ మనం 26వ తారీఖు తీసుకెళ్ళి స్వామివారి సభకి కళ్యాణం హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి కేటాయించిన ఫెస్టివల్. ఈ సందర్భంగా ఇక్కడ రాష్ట్రం తరఫున పసుపు కొట్టు కార్యక్రమం కోర్టు తరఫున అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక్కొక్క చోట చేసి ఇవన్నీ తీసుకొని 26వ తారీఖు 27వ తారీఖు స్వామివారి
శ్రీ సత్సాయి బాబా వారి ఆత్మలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వామివారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరిపించవలసిందిగా స్వామివారు ప్రార్థిస్తూ ఇక్కడికి చేసినటువంటి రాష్ట్ర సమన్వయకర్తలకి అలాగే జిల్లా సమన్వయకర్తలకి పురుషులకి మహిళలకి పెద్దలకి అందరికీ కూడా ముందుగా సాయిరాం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జాతీయ కార్యకర్తలు కోఆర్డినేటర్స్ కూడా ఇచ్చేసి వారు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళు మిస్ అయితే దయచేసి క్షమించి అందరికీ కూడా వాళ్ళకి ముందుగా స్వాగతం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ మరొకసారి ముందుగా జ్యోతి ప్రజలు చేయవలసిందిగా సోమసుందరం గారు శ్రీమతి పద్మ గారి దంపతులను వచ్చి జ్యోతి ప్రజలు చేయవలసిందిగా हरिहर रूप में साई राम नित्य निर्मल तेज में साई राम सत्य साई नाम स्मरण में ई मानव जन्म को सार्थकम। हरिहर रूप में साई राम नित्य निर्मल तेज में साई राम सत्य साई नाम स्मरण में ई मानव जन्म को सार्थकम। हरिहर रूप में साई राम नित्य निर्मल तेज में साई राम। కారణ జన్ముడు కలియుగ దేవుడు కన్నుల ముందే సత్య స్వరూపుడు అవతారమూర్తిగా గుపించే ఈనాడు లేడు లేడు దేవుడనవాడు లేడాని మూర్తి భావనతో మురిసేటి వానికి కనువిప్పు కలిగించు ప్రత్యక్ష దైవము శిలనైన కరిగించే శాంతము చిరునవ్వులు చిందించే రూపము కలనైన తలువంగా పలుకును మన కలతాలన్నీ కాడా చేర్చును। हरिहर रूप में साई राम नित्य निर्मल तेज में साई राम सत्य साई नाम स्मरण में ई मानव जन्म तु सार्थकम।
హరిహర రూపమే సాయిరాం నిత్య నిర్మల తేజమే సాయిరాం సత్యము ధర్మము శాంతి సహనము జాలి దయ కరుణ ప్రేమ అమృతములు అన్ని కలబోసిన అద్భుత రూపము అన్ని కలబోసిన అద్భుత రూపము మానవ కోటికి జ్ఞానము బోధించి నేను అన్నట్టి అహమును బాపి సేద తీర్చిన సాయి స్వరూపము సేద తీర్చిన సాయి స్వరూపము ఏ జన్మలోని పుణ్యమో సత్య సాయిని సేవించు భాగ్యము ఏనాటి పూజల ఫలితమో సాయి రాముణ్ణి దర్శించు యోగము హరిహర రూపమే సాయిరాం నిత్య నిర్మల తేజమే సాయిరాం సత్య సాయి నామ స్మరణమే ఈ మానవ జన్మకు సార్థకం హరిహర రూపమే సాయిరాం నిత్య నిర్మల తేజమే సాయిరాం तन्नो भावा प्रचोदयात् साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् भूतानां ब्रह्मादिर्विद्याम् नमस्ते भक्तवत्सला नमस्ते सर्व देवात्मा नमस्ते परमेश्वर त्वमेव गति अस्माकं दयाम् जगदानंद कारक 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 जय जानकी प्राणनायक जय जानकी प्राणनायक जय जानकी प्राणनायक जय जानकी प्राणनायक जगदानंद कारक गगनाधिप सत्कुलज गगनाधिप सत्कुलज गगनाधिप सत्कुलज
సత్కులజరాజ రాజేశ్వర గగనాధిప సత్కులజరాజ రాజేశ్వర గగనాధిప సత్కులజరాజ రాజేశ్వర గగనాధిప సత్కులజరాజ రాజేశ్వర గగనాధిప సత్కులజరాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల సుగుణాకర సురసేయ భవ్యదాయక సదా సకల సుగుణాకర సురసేయ భవ్యదాయక సదా సకల జగదాయనకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించవలసిందిగా శ్రీ రాఘుల్ గారు శ్రీమతి గీతాబాబు గారు శ్రీ పురుషోత్తం గారు శ్రీమతి పురుషోత్తం గారు వారి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. సని పమ సరి సరి సమమ పమ మరి సమరి స ని పమ సాదని నిజని నిజని రిదని సని పమ మరి పమరి స పమ సదా ని మరి సరి గమ జగదానందకారక అమరతారక నిజయ కుముదహిత పరిపూర్ణ నగధర సురభూజధిపయోధివాసహరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానందమావర జరాబ్ద శుభకర మేఘ జగదానందకారక పాని పాని పమ మాప మరి గమ గమ రిజని సమామ పాని పసని రిజమారి జని పమ గమ పసని పని పమ రిజరి గమ జగదానందకారక ఇంద్రనీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనా ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సంనుత జగదానందకారక
ni pa ma pa ni pa ma ni pa ma pa ni pa ma ma pa ma ga ma pa ni pa pa sa sa ri sa sa pa pa ma ri sa ni pa pa sa sa pa sa sa ri ri sa ga ni pa ma Jagadayananda Karaka పాద విజిత మౌనిషా పసవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల పరమ శాంత చిత్త జనక జాధిప సరోజ భవ వరద అఖిల జగదానంద కారక మరి సప మరి సప మగ మప ని బగ మప మరి బమరి ని బమరి సని బమరి ని సప సప నిగ మప సని బమ జగ దాయానంద కరక సృష్టి స్థిత్యంతకారకామిత కామిత ఫలదానమాన గాత్ర సచి పదినుతాభిమరగరానురాగ రాగ రాజిత కథ సారహిత జగదానంద కారక సాని పరి సమరి సమ మరి సమ మమ పని పమ సరి సప మరి సని ప సని ప ని ప మరి సని ప సదా పమ మగమ జగ దాయానంద కారక సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసాధిపుకరాబ్జ లాలిత చరణావగుణ సురగణ మదకరణ సనాతనాది నుడ జగదానంద కారక పమరిస నిప సాస మరిస స పమరిస నిప పమరిస పమ పని నిప నిజరి రి భవని పాప స నిప మరి నిప మరిస నిగమ జగదాయానంద కారక కరధృత శరజాల సురమదాపహరణావని సురసురావన కవీన బిలజ మౌని కృత చరిత్ర సముఖ శ్రీ త్యాగరాజనుత జగదానంద కారక నిప మ నిప మరి సని రి సని ప సరి సమరి ప మని ప సని పరి రి సని ప సని ప మగ మ ప ప సద సని ప మరి స రి గ మ జగ దాయానంద కారక నిగమ నీరజామృత జపోషక నిమిష వైరి మద సంహరణ భరదురంగ ఎందుకంటే భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి వారి వారసులు ఈ కార్యక్రమాన్ని పంపించారు. మనకి భక్త రామదాస్ గారి 11వ తరం వారసులు శ్రీ కంచెల వెంకట్రావు గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా అదృష్టవంతులం. ఒక 2 నిమిషాలు వారి మాటలు ఉందాం. జై శ్రీరామ్. గట్టిగా నాది. భద్రాచలంలో వెళ్ళటం కాకుండా ఇప్పుడు అయోధ్యలో కూడా వెళ్ళాలి. నా పేరు కంచర్ల వెంకటరమణ. శ్రీ భక్త రామదాస్ గారి పేరు యాక్చువల్లీ కంచర్ల గోపన్న. రాములు వారు కటాక్షించిన తర్వాత వారి పేరు శ్రీ భక్త రామదాస్ గారు అయ్యారు. అలాగే నాకు ఒక 12 ఏళ్ల క్రితం హనుమంతులు వారు ఒక బ్రాహ్మణ రూపంలో కనబడటం వల్ల జై శ్రీరామ్ రమణ అంటారు. ఇప్పుడు మైక్ ఇచ్చారు కానీ ఇంకా ఎక్కువ దూరం పోవచ్చు. వితౌట్ మైక్ జై శ్రీరామ్ నేను అన్నానంటే 1.5 కిలోమీటర్ దూరం ఉంది. అది భగవంతుడి వరం.
సో ప్రతి వాళ్ళ దగ్గర జై శ్రీరామ్ అంటూ 10 మంది చేత చేయించడం, ప్రతి హిందూ దాంట్లో హనుమంతుల వారి జెండా ఉల్లాలనే సంకల్పం ప్రకారం ఎక్కడ హనుమాన్ చాలీస జరుగుతుందో అక్కడ నేను ఉంటాను. అలాగే ప్రైవేట్ జాబ్ అది చేసుకుంటూ ఉంటాను. సో ఎక్కువ టైం తీసుకుని వీళ్ళందరినీ కలవటం చాలా నా అదృష్టం ఈ ఏరియాలో. ఎందుకంటే దాదాపు 1.5-2 years నుంచి మనం తార్నాక కృష్ణ ఫంక్షన్ హాల్లో చేస్తున్న కార్యక్రమాలకి నేను వెళ్తున్నాను. రుద్రాక్ష కుంకుమ సో వీటన్నిటికీ నేను అటెండ్ అయ్యాను. కాకపోతే ఈ డ్రెస్ ఉండదు, పట్టు వస్త్రాలు ఉంటాయి. నేను ఆ జాబ్కి వెళ్తూ సరే సడన్గా రమాదేవి గారు, జగన్నాథ్ శర్మ గారు తప్పకుండా వెళ్ళండి, 1 గంట కేటాయించండి అంటే అది మన పని, మన కార్యక్రమం అనే భావంలో రాముడు వారు, హనుమంతుడు వారు, అలాగే నా కార్యక్రమం. సో నాతో పాటు 3 సార్లు జై శ్రీరామ్ అనండి. భగవంతుడు ఎక్కడున్నా హనుమంతుడు వారు ఇక్కడ వచ్చి కూర్చుంటారు నాతో పాటు. అది ఆయన పవర్.
Chandra
బ్రహ్మార్పణం బ్రహ్మాణిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం శైలం ఇంతటి పవిత్రమైన శుభకార్యాన్ని ఎంతో అద్భుతంగా ఎంతో ఆడంబరంగా జరిపించిన భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అందరి తరఫున కూడా హృదయపూర్వక మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే చక్కటి కార్యక్రమాలు మా అందరి చేత ముందు మీరు ఉండి నడిపించి దానికి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా మీరే ప్రసాదించి ముందు నడిపించాలని స్వామివారు ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ పవిత్ర కార్యక్రమానికి చేసినటువంటి నేషనల్ కోఆర్డినేటర్స్ శ్రీమతి గంగ గారికి, శ్రీమతి మాధవరథి గారికి, అలాగే స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ వాసుదేవరావు గారికి, శ్రీమతి గీతా పవన్ గారికి, శ్రీ ఠాకూర్ గారికి, అలాగే పురుషోత్తం గారికి, అలాగే మహిళా స్టేట్ కోఆర్డినేటర్స్ శ్రీలక్ష్మి గారికి, అలాగే మన నాగజ్యోతి గారికి, మా మహిళా ఇన్ఛార్జ్ శ్రీమతి చంద్రగడ గారికి, అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన మహిళలందరికీ కూడా ఒక్కసారి కరదానంతో శుభకార్యం మనం ఇంట్లో పెళ్లి జరిపినా కూడా ఫస్ట్ జరిగేటువంటి శుభకార్యం అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఈ ఆల్వార్ సమితి మందిరంలో ఇంత బ్రహ్మాండంగా మీరందరూ సహకరించి చక్కగా జరిపించినందుకు అందరికీ కూడా పేరు పేరున ఇటు జెంట్స్కి, అలాగే మా కన్వీనర్స్కి, అలాగే మహిళా సమితి ఇన్ఛార్జెస్కి, అలాగే మహిళా సభ్యులందరికీ కూడా జెంట్స్ సభ్యులకి పేరు పేరున వారందరికీ కూడా కొత్తగా తెలుసుకుంటూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈశ్వరరావు గారు ఆల్వార్ సమితి కన్వీనర్, మరి వారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చాలా సింగిల్ హ్యాండెడ్గా చక్కగా ఏర్పాటు చేసి వారికి కూడా కృతజ్ఞతలు తెలుసుకున్నాం. అలాగే మనందరికీ కింద ప్రసాదం తయారు చేసినటువంటి మన సాయి సభ్యులు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సాయిరాం. వారికి శత సహస్ర కోటి పాదాభివందనలు అర్పించుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ, మరి స్టేట్ పెద్దలకు, మరి కొత్తగా నియమితులైనటువంటి మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎం సోమసుందరం గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఈరోజు. అదేవిధంగా నారాయణ గారు కూడా మరి టీపీ అయిన సందర్భంగా మా మేడం అల్వాల్ సమితికి మొదటి పండుగగా స్వామివారు మా సమితికి వచ్చి వారిని ముందుగా దండగా ఆశీర్వదించి మీ అందరి సహకారంతో ఈరోజు స్వామివారి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా చాలా చక్కగా జరుపుకున్నాం. మరి పెద్దలు మన స్టేట్ కోఆర్డినేటర్స్, మరి వాసుదేవరావు గారు కానీ, మన ఠాకూర్ గారు కానీ, అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు స్వామివారి ఆశీస్సులు అందరి మీద చక్కగా ఉండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము అల్వాల్ సమితిలో చేసుకోవడానికి స్వామివారి అవకాశం ఇవ్వాలని వస్తే తప్పకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది స్వామి కార్యం కాబట్టి ఏ ఇండివిజువల్ కార్యక్రమం కాదు ఇక్కడ ఎవరైనా. అదేవిధంగా ఇక్కడ సింగల్ హ్యాండ్ ఏం లేదు సార్, ఆల్వాల్ సమితి సభ్యుల అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే ఏదైనా కార్యక్రమం అవుతుంది, కొంచెం వెనక ముందు అవుతుంది. సరే, మనకు స్వామివారు బాధ్యత ఇచ్చారు కాబట్టి మనం ముందు ఉండాలి, అది మన బాధ్యత అంతా తప్ప అందరి సహకారంతో, అనుబంధ భజన మండలి సభ్యుల సహకారంతో ఏదో ఒక దానికి అందరి సహకారాన్ని తీసుకొని చక్కగా స్వామివారు ఇచ్చిన అవకాశాన్ని మేము పొందుపరుచుకొని
అవకాశాన్ని తీసుకొని స్వామివారికి మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశాలు మళ్ళీ స్వామివారు మాకు అందజేయాలని కోరుకుంటూ ఇక్కడికి చేసిన కన్వీనర్ సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా సాయిరాం. మరి అదేవిధంగా ఇప్పుడు మంగళహారతి అనంతరం స్వామివారి ప్రసాదాన్ని కూడా అరేంజ్ చేశారు. అందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి చక్కగా వెళ్ళవలసిందిగా మేము జై సాయిరాం. క్షమించండి, యాక్చువల్గా ఈ కార్యక్రమానికి మా ఆల్వార్ మందిరంలో మేడ్చల్ జిల్లాలో జరుపుకోవడానికి ఆర్గనైజేషన్ పరంగా అనుమతించిన మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో మీరు కూర్చోవాలని చెప్పిన వెంటనే వారు అనుమతించి మన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సోమసుందర్ గారికి, శ్రీమతి గారు పద్మ గారికి కూడా, అలాగే బ్రహ్మగారు రామకృష్ణ గారు ఎప్పటి నుంచో మన పరిచయం, వారు ఆనవాయితీగా శివంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం, వారు కోరిగానే తప్పకుండా వస్తారని చెప్పి వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించి చక్కగా ఎంతో అద్భుతంగా నిర్వహించారు. అందరికీ కూడా ఎవరికైనా పేరున మా కృష్ణప్రసాద్ గారు, కిరణ్ కుమార్ గారు వచ్చే మేము అందరికీ కూడా పేరున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సాయిరామ్. रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरि निवेशक। भद्रशैल राजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिय।